ప్రశాంతంగా ఉండాలి. ఈ రెండిట్లో ఏది సహకరించకపోయినా కానీ మనకి చదవటం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే నేను కూడా అట్లా చదివి నేను కూడా గవర్నమెంట్ జాబ్ సంపాదించుకున్న వ్యక్తిగా చెప్తున్నాను. సో తనకి ఇందాక ఫాదర్ అన్నట్టు తనకి హెల్త్ ప్రాబ్లం ఉంది, చిన్న కొంచెం మేజరే, అంటే నిరంతరం పెయిన్ వచ్చేటువంటి, అది ప్రాణాంతకం అంటే అంత కాకపోయినా సరే కానీ నిరంతరం పెయిన్తో కూడినటువంటి ఇది. సో అది తొలుస్తూ ఉంటుంది, నిరంతరం బాధ నొప్పులతో కూడా తను దాదాపు 2.5 ఏళ్ల పాటు హైదరాబాద్లో ఉండి ప్రిపేర్ అయ్యి రాత్రి పగలు కష్టపడి కొన్ని లక్షల మందిని దాటుకొని ఈరోజు జాబ్ సంపాదించడం అనేది మా అందరికీ, నేను గవర్నమెంట్ జాబ్ సంపాదించాను, మా మిస్సెస్ కూడా గ్రూప్ 2 ఆఫీసరు, తను కూడా అట్లనే చదివింది. కానీ అన్నిటికంటే నాకు బాగా సంతృప్తినిచ్చినటువంటి విషయం ఏంటంటే మా కోడలికి జాబ్ రావటం. నిజంగా లైఫ్లో ఇది ఒక బిగ్గెస్ట్ ఫెస్టివల్ లాగా అనిపిస్తుంది. సో నాకు చాలా అంటే చాలా గొప్పగాను గర్వంగాను చాలా సంతృప్తిగా ఉంది. ఎందుకంటే ఈ రోజు నుంచి జాబ్ రావటం వల్ల మనందరూ తెలుసు, జాబ్ వస్తే అన్నిటికీ ఒక ఆన్సర్. ఇక నుంచి దాదాపు ఆర్థిక సమస్యలు ఉండవు, తర్వాత ఆరోగ్య సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించుకోవడానికి డబ్బులు ఉంటాయి, తర్వాత సమాజంలో హోదా ఉంటుంది, గౌరవం ఉంటుంది. సో వీటన్నిటి రీత్యా ఈరోజు జాబ్ సంపాదించడం నాకు చాలా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఇంకొక హ్యాపీ మూమెంట్ సార్, దీంతో పాటు మా కోడలతో పాటు రీసెంట్గా మా అల్లుడికి కూడా జాబ్ వచ్చింది. సో తను కూడా తన హిస్టరీ అంటే వైరా నుంచి, సో మా పెద్దక్క తనేమో సారమ్మ చిన్నక్క, మా పెద్దక్క ఏమో కుమారి, వాళ్ళు కూడా ఇంకా దీనమైనటువంటి పరిస్థితి, పౌల్ మాయ కంటే కూడా ఇంకా ఇంకా దీనమైన పరిస్థితి. రోజు కూలి పని చేసుకోవటం, మా బావ హమాలి పని చేస్తాడు, మా అక్క కూలికి పోద్ది, ఆటోలో ఎక్కడో లాలాపురం వేరే 10-12 కిలోమీటర్ల దూరం ఆటో పోయి, సో ఇల్లు కూడా ఏం లేదు, ఒకటే గది రేకులు ఇల్లు. సో అలాంటి పరిస్థితుల్లో పచ్చళ్ళు వేసుకొని తినుకుంటూ, సో ఒక రోజు ఉండి ఈ కంట్రోల్ బియ్యం తినుకుంటూ పాపం ఒక్కడే కష్టపడి మొన్న ఈ యొక్క పోలీస్ జాబ్ అనేది సంపాదించడం జరిగింది. తను ఇప్పుడు యూపీలో ఉత్తరప్రదేశ్లో ట్రైనింగ్లో ఉండు, మొన్ననే 3 రోజుల క్రితం తను ఇక్కడికి వచ్చాడు. సో తనకు కూడా ఒక చిన్న సత్కారం కలిపి చేయాలని చెప్పేసి. ఇప్పుడు ఈ ఉద్దేశం ఏంటంటే మీ అందరూ ఇప్పుడు మనమంతా ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు, అంటే ఫినాన్షియల్గా బ్యాక్ ఉన్నటువంటి వ్యక్తులు. సో ఇక్కడ మనతో పెరిగినటువంటి శిరీష కానీ ప్రవీణ్ కానీ వీళ్ళు ఇలా చదువుకొని మనతో ఉండి ఈరోజు మంచి స్థాయికి వెళ్ళారు. అలా మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి తల్లి ప్రతి తండ్రి కూడా చదువే ముఖ్యం, అన్నిటికంటే కూడా చదువు ముఖ్యం. సో బాగా చదివించండి, ఖచ్చితంగా ఉద్యోగాలు అనేవి వస్తాయి 100%. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, హార్డ్ వర్క్ నెవర్ గోస్ అన్రివార్డెడ్ అని. మనం పడిన కష్టం అనేది ఎప్పటికీ వృధా కాదు, ఏదో ఒక రోజు మనకి అది ఫలాన్ని ఇస్తుంది. కొంచెం ఓపికగా చదువుకుంటూ పోతే ఖచ్చితంగా జాబ్లు అనేవి వస్తాయి. ఒకసారి జాబ్ వస్తే మన జీవితాలన్నీ మారిపోతాయి. ఎందుకంటే మన కుటుంబాల్లో ఇప్పుడున్న చదివే పిల్లలే ఫస్ట్ తరం పిల్లలు. మన తల్లులకి తండ్రులకి చదువులు లేవు, తాతలు ముత్తాతలకి అసలుకే లేవు, ఏమీ లేవు, వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడిప్పుడే ఉద్యోగాలు సంపాదించుకుంటూ ఇప్పుడిప్పుడే చదువుకుంటూ తెలివి జ్ఞానాన్ని సంపాదించుకుంటూ సమాజంలో ఒక హోదాకు వస్తున్నారు. కాబట్టి ఇక్కడున్న ప్రతి తల్లి తండ్రికి పిల్లల్ని బాగా చదివించండి, ఎంత కష్టమైనా సరే చదివించండి, ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఫాదర్కి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా శిరీష